హాయ్ ఫ్రెండ్స్, బొమ్మిడి చేపల పులుసు ఇది చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొమ్మిడి చేపలు, కట్ చేసుకున్న ఆనియన్స్, చింతపండు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర. ముందుగా బొమ్మిడి చేపలు ఇలా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న బొమ్మిడాయలని ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నూనె పోసేసుకొని ఇలా వాష్ చేసుకున్న పీసెస్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇలా చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఆనియన్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగేదాకా కొంచెం వేయించాలి. ఈ కలర్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి, 2 స్పూన్స్. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం చింతపులుసు పోసుకోవాలి. పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి, 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బొమ్మిడి చేపల పులుసు టేస్ట్ చేద్దామా?